శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నెంబర్ 6 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు, 6/15/24 తేదీలో పుట్టినవారు, వారు ఏం చేస్తే వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఏం చేస్తే వారి వ్యాపారాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి, ఏం చేస్తే వాళ్ళు కోటీశ్వరులుగా మారిపోతారు అనే అంశం తెలియజేస్తున్నారండి. న్యూమరాలజీ అనేది మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. ఎంతోమంది న్యూమరాలిస్టులు వారికి తోసిన సహాయం చేస్తూనే ఉన్నారు. మీరు నమ్మకపోండి, ఈ సంఖ్యలు అనేటివి మానవుని జీవితానికి చాలా ముడిపడి ఉంది. మనకు తెలియకుండానే వాటి ప్రభావం నడుస్తూ ఉంటుంది. నేను చాలామందిని గమనించినాకనే చెప్తున్నా. ప్రాక్టికల్గా చూసిన తర్వాత నేను మాట్లాడతాను, కానీ ఏదో ఊసిపోని మాటలు చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు. చాలా పుస్తకాలు, చాలా గ్రంథాలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పుస్తకాలు, భారతీయ సంస్కృతిలో న్యూమరాలజీకి ఇచ్చిన ప్రాధాన్యతలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాను. కానీ ఏదో టైంపాస్ చేసి ఇది చేయండి మీరు అయిపోతారు, కోట్లు సంపాదిస్తారు, ఇట్లా లక్షలు సంపాదిస్తారు, ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అని చెప్పేవాడిని కాదు. నేను ఒక చదువుకున్నవాడిని, నేను ప్రీస్టుని కాదు. నేను ఒక ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామాలజిస్టుని. నేను దాని గురించి నిరంతరం శ్రమ పడుతూ ఉంటాను, పరిశోధన చేస్తూనే ఉంటాను. సక్సెస్ కనుక లేకపోతే బాధపడుతూ ఉంటాను. సక్సెస్ లేని వారికి ఎందుకు జరిగిందని పరిశోధన చేస్తాను, అంతేకాని కాదు. న్యూమరాలజీ విషయంలో కొన్ని నెంబర్లను నేను తెలుసుకున్నప్పుడు, వాటి యొక్క పనితనం తెలుసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. కొంతమందికి జీవితాలు ఫెయిల్ అయిన జీవితాలను తీసుకొని చూశాను. ఎందుకు ఫెయిల్ అయ్యానండి? వారి డెస్టినీ నెంబర్ సరిగా లేక, వారి నేమ్ నెంబర్ సరిగా లేక ఫెయిల్ అయ్యారు. సినీ జీవితాలలో ఎంతోమందికి, అంతేందుకండి, మనకు బాగా తెలిసినవాడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అతడి పేరు వేరు, కానీ ఆయన చిరంజీవిగా మార్చుకొని ఆయన రాసే స్టైల్లో కూడా చిరంజీవి CH రన్ RUN GV అని పెట్టుకుంటాడు. ఒక న్యూమరాలజిస్ట్ చేశాడు అది. దాని ప్రకారంగా ఒక సామాన్యమైన వ్యక్తి, మామూలు రూపం కలిగిన వ్యక్తి, ఇతను హీరో అవుతాడా అనే వ్యక్తి ఆయన టాప్ మోస్ట్లో వెళ్ళిపోయి సూపర్ స్టార్గా అయిపోయాడు. అంత పెద్ద గొప్పవాడుగా అయిపోయాడు. అంతేందుకండి, సినిమా యాక్టర్ వాణిశ్రీ, ఆమె చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ అంత పెద్ద టాప్ హీరోయిన్ అయిపోయింది. వీరే కాదు, బిల్ గేట్స్ నుంచి మొదలుపెట్టుకుంటే, నాగార్జున నుంచి మొదలుపెట్టుకుంటే, అనిల్ అంబానీ వరకు కూడా న్యూమరాలజిస్టును కలిసిన తర్వాతనే వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. న్యూమరాలజీకి అంత పవర్ ఉంది. భారతదేశంలో తక్కువగా ఉంది, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో న్యూమరాలజీ బాగా. దాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోం? అన్ని గుళ్ళు తిరుగుతాం, గోపురాలు తిరుగుతాం, అన్ని పూజలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇదొక చిన్న సబ్జెక్ట్, దాన్ని జీవితంలో ఆహ్వానించుకోండి. దాన్ని అద్భుతంగా జరుగుతుంది. అద్భుతం అంటే అద్భుతాలు జరుగుతాయి. ఈ 6/15/24 తేదీలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు శుక్ర సంఖ్యలోకి వస్తారు. నిజానికి వీరు ఎక్కడున్నా కానీ చాలా రమ్యంగా మాట్లాడతారు. ప్రేమ వ్యవహారాలే కానీ, బిజినెస్లే కానీ, ఇంకా ఏ ఇతరత్ర రంగాల్లో కానీ, కళారంగంలో కానీ అన్నింటిలో రాణిస్తారు. దాన్ని అనుమానపడవలసిన అవసరం లేదు. కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక, పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది డెస్టినీ. అది విధిరాత నెంబర్ అంటారు. మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది, ఒక 25-30 సంవత్సరాల వరకు. డెస్టినీ నెంబర్ అనేది జీవితకాలం పనిచేస్తుంది. ఈ 2 నెంబర్లు కనుక సక్రమంగా ఉండేది ఉంటే, 6 నెంబర్ లక్కీ నెంబర్, ప్రతి నెంబర్ లక్కీ నెంబరే, కానీ దానికి డెస్టినీ అనేది సరి కావాలి, జోడీ కావాలి. వారిద్దరూ కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు మనం బాగా రాణిస్తాం. అదేమిటి, 8 కానీ, 3 కానీ, 9 కానీ, 4 కానీ వారి డెస్టినీ నెంబర్ అయితే ఫ్లాప్ అయిపోతారు వాళ్ళు. మరి ఏం చేస్తాం? భగవంతుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అది, దాన్ని మనం ఏమి చేయలేం కదా. కానీ ఈ న్యూమరాలజిస్ట్ ఏం చేశారంటే, నేమును కరెక్షన్ చేశాడు. నేమును కరెక్షన్ చేసినప్పుడు వైబ్రేట్ అయింది అది. దాన్ని న్యూమరాలజిస్టులు అందరం వాడుతున్నాం. ఎలా వైబ్రేట్ అయింది? ప్రతి ఒక్క నేముకు అక్షరాలు ఉంటాయి, ఆ అక్షరాలకు విలువలు ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ అన్ని టోటల్ చేసి దాన్ని సరిగ్గా ఉందా లేదా, ఏదైనా అక్షరాన్ని చేంజ్ చేయాలని చేసేసి ఒక కోర్సులో ఇచ్చేసి రాయిస్తాం. ఆ రాయించిన తర్వాత నీ నేమ్ నెంబర్కు, నీ డెస్టినీ నెంబర్కు 3కు మ్యాచ్ అయ్యేటట్టు చేస్తాం. అలా చేసినప్పుడు నువ్వు వైబ్రేట్ అయిపోయి నీ లైఫ్లో అద్భుతం జరుగుతూ ఉంటుంది. కానీ వినడానికి ఈ యొక్క పేర్లు అక్షరం మార్చుకుంటే మన జీవితం మారుతుందా? చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. కానీ 100కి 100 రూపాయలు నిజం.
ఈ విషయంలో కనుక వైబ్రేట్ కనుక అయి వాళ్ళ జీవితాలు మారకుంటే ఛాలెంజెస్ చెప్తున్నాను. ఈ విషయం ఎంతోమంది కరెక్షన్ చేశారు. చిన్న స్థాయి ఉన్న వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు, మంచి ఆర్థిక లావాదేవీలు పడ్డారు, మంచి వ్యాపారాలు చేశారు. వారికి ఏ కలర్స్ వాడాలి, ఏ నెంబర్స్ వాడాలి తెలియాలి. ముందు మనకు ముహూర్తాలు ఇవన్నీ చూసుకుంటాం కదా, అలాగే న్యూమరాలజీలో కూడా కొన్ని డేట్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ డేట్ నాడు చేయొద్దు అని చెప్తే చేయవద్దు, ఈ డేట్ నాడు చెయ్యండి అంటే చేయాలి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి 100కు 100%. లక్కీ నెంబర్స్ అనేటివి ప్రతి ఒక్కరికి మనకున్న 9 నెంబర్లలో ప్రతి వ్యక్తికి కొన్ని నెంబరు లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఆ డేట్ ప్రకారంగా వాళ్ళు పని చేసుకుంటూ పోతే లక్కీ దానంతట అదే వస్తుంది. అది ఖచ్చితం. ఇది ఒక సైన్స్. దీన్ని ఎంతోమంది పరిశోధించిన తర్వాతనే పుస్తకాలు రాశారు. ఏదో అల్లాటప్పగా రాసేసి ఇక్కడ పడేసిన పుస్తకాలు కాదు. అది వైబ్రేట్ అవుతుంది జీవితంలో. నీ నేమ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. కాబట్టి మీకు నేను చెప్పేది ఏమిటనంటే, నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పుట్టిన పిల్లలకైతే తప్పనిసరిగా మీరు కనుక కరెక్షన్ చేసి సరైన నేము మీరు ఏదైనా పెట్టుకోండి, ఉరుషి అని పెట్టుకోండి, టింకు అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా పెట్టుకోండి. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు ఈ నేమ్ నెంబర్కు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే అతని పేరు పెట్టి ఆధార్ కార్డులో ఎంటర్ చేయండి. వాడు పెరిగిన తర్వాత మీరు కనుక ఈ తప్పు చేస్తే, ఒకవేళ కనుక వాడి డేట్ ఆఫ్ బర్త్ కనుక 8 నెంబర్ కనుక వాడి నేమ్ నెంబర్ ఏది ఉంటే వాడు అష్ట కష్టాల పాలవుతాడు, చదవలేడు, వ్యాపారం చేయలేడు, ఏది చేయలేడు, సక్సెస్ఫుల్ కాడు వాడు. తర్వాత వాడు తెలుసుకున్నాక మిమ్మల్ని నిందిస్తాడు, తప్పనిసరిగా తిడతాడు వాడు. కాబట్టి మీరు అల్లారు ముద్దుగా పెంచుకునే పాపల జీవితం కావాలనుకుంటే న్యూమరాలజీ ఖచ్చితంగా వారిని కరెక్షన్ చేయించండి. జ్యోతిషం ఎలాగూ ఇది చేస్తూనే ఉంటారు సహజంగా. పుట్టగానే శాంతి వచ్చిందా ఇది వచ్చిందా చేస్తారు, చేసేసి ఏదైనా ఉంటే గండవం గిన్నో చేసేస్తారు. కానీ వాని పేరును నిలబెట్టేది మాత్రం తల్లిదండ్రుల పాత్ర ఖచ్చితంగా ఉండాలి. మీరు చేయవలసిన అవసరం గ్యారంటీగా ఉంది. ఏముందండి, వానికి పేరు మీరు సెలెక్ట్ చేసిన పేర్లు ఇస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్కు కరెక్షన్ చేసేసి ఈ పేరును మీరు ఆధార్ కార్డులో ఎంటర్ చేయమని అంటాను. కానీ పెరిగిన తర్వాత నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే కోర్సులు రాయాలి, అవన్నీ రాస్తూ ఆధార్ కార్డు ఇవన్నీ చేంజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి. ఇకపోతే ఈ 6, 15, 24 తేదీలో పుట్టిన వారికి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం కలిసి వచ్చే వారాలు. లక్కీ నెంబర్స్ కావాలి, నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలి అని మీరు అనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.